నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనిస్ మరోసారి వివాదాన్ని రాజేశారు. భారత్లోని ఈశాన్య రాష్ట్రాలతో కూడిన బంగ్లాదేశ్ మ్యాప్ ను పాక్ సైనిక ఉన్నతాధికారికి ఆయన బహుకరించారు. దీంతో గ్రేటర్ బంగ్లాదేశ్ కోసం పిలుపునిస్తున్న అతివాది ఇస్లామిక్ గ్రూపులకు బంగ్లా సర్కారు వంత పాడుతుందా అనే చర్చ మొదలైంది. ఇండియాపై విషం కక్కుతున్న యూనుస్ పాక్, బంగ్లా, చైనా దగ్గరవుతున్నాయా? అసలేం జరుగుతోంది? యూనస్ బంగ్లా తాత్కాలిక పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పాక్కు చేరువవుతూ చైనాకు వంత పాడుతున్నారు. 2024 ఆగస్టులో బంగ్లాదేశ్ అధికార పీఠం ఎక్కినప్పటి నుంచే ఈశాన్య భారత రాష్ట్రాలపై మహమ్మద్ యూనుస్ విషం కక్కుతున్నారు. ఇక ఇదే సమయంలో భారత్ విరోధులైన పాకిస్తాన్, చైనాలతో కార్యకలాపాలు చేస్తున్నట్లే అనుకోవాలి. 1971 సంవత్సరంలో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యాన్ని సాధించింది. ఈ విషయంలో బంగ్లాదేశ్కు సాయం చేసిన ఏకైక దేశం భారత్ మాత్రమే. అందుకే భారత్, బంగ్లాదేశ్ మధ్య బలమైన సంబంధాలు ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పాకిస్తాన్కు బంగ్లాదేశ్ దగ్గరవుతోంది. ఈ క్రమంలోని గత వారం చివరిలో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్పర్సన్ జనరల్ షాహిర్ షంషాద్ మీర్జా బంగ్లాదేశ్లో పర్యటించారు. ఢాకా నగరం వేదికగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనుస్తో ఆయన భేటీ అయ్యారు. ఇరు దేశాల సైనిక సంబంధాలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా జనరల్ షాహిర్ షంషాద్ మీర్జాకు బంగ్లాదేశ్ మ్యాప్తో పాటు ఆర్ట్ ఆఫ్ ట్రయంఫ్ పుస్తకాన్ని యూనుస్ బహుకరించారు. దీనికి సంబంధించిన ఫోటోలను యూనుస్ ట్వీట్ చేశారు. ఆ ఫోటోలను చూస్తే బంగ్లాదేశ్ మ్యాప్లో భారతదేశంలోని అస్సోం సహా ఈశాన్య రాష్ట్రాలన్నీ ఉన్నాయి. దీన్ని చూసి భారతీయ నెటిజన్లు ఫైర్ అయ్యారు. బంగ్లాదేశ్ తప్పుడు మ్యాప్లను ఎందుకు ప్రింట్ చేస్తున్నారంటూ యూనుస్ను ప్రశ్నించారు. ఇకపోతే ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ ఇంకా స్పందించకపోవడం గమనార్హం. ఆర్ట్ ఆఫ్ ట్రయంఫ్ పుస్తకం విషయానికొస్తే 2024 సంవత్సరం జూలైలో బంగ్లాదేశ్లో జరిగిన విద్యార్థి ఉద్యమంపై ఈ బుక్ను రాశారు. ఈ ఉద్యమం వెనుక పాక్ గూఢాచార సంస్థ ISI హస్తం ఉందని అంటున్నారు. గతంలో విద్యార్థులు జరిపిన హింసాత్మక నిరసనల వల్ల భారత్కు సమర్థించే షేక్ హసీనా సర్కార్ కూలిపోయింది. ఫలితంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య గ్యాప్ పెరిగింది. ఈశాన్య భారత రాష్ట్రాలపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనుస్ విషం కక్కటం ఇదే తొలిసారేం కాదు. గతంలో పలు అంతర్జాతీయ వేదికలపైన దీని గురించి ఆయన మాట్లాడారు. ఏడాది ఏప్రిల్లో తొలిసారిగా చైనాలో యూనుస్ పర్యటించారు. అక్కడ చేసిన ప్రసంగంలో ఈశాన్య భారత రాష్ట్రాలను ఆయన ప్రస్తావించారు. ఈశాన్య భారతదేశంలోని 7 రాష్ట్రాల చుట్టూ భూమే ఉంది. అందువల్ల వాటికి సముద్ర మార్గంలో భద్రత కల్పించగల ఏకైక దేశం బంగ్లాదేశ్ మాత్రమే. ఇదొక పెద్ద అవకాశం. దీన్ని అదునుగా చేసుకుని మా ప్రాంతంలోకి చైనా తన ప్రభావాన్ని విస్తరించాలి, తద్వారా బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి అని యూనుస్ అప్పట్లో వ్యాఖ్యానించారు. 2024 సంవత్సరంలో యూనుస్ మరో సన్నిహితుడు నహీదుల్ ఇస్లాం బంగ్లాదేశ్ తప్పుడు మ్యాప్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ మ్యాప్ లో పశ్చిమ బెంగాల్, త్రిపుర, అస్సాంలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ కలిపి గ్రేటర్ బంగ్లాదేశ్ ను ఏర్పాటు చేయాలని నహీదుల్ ఇస్లాం డిమాండ్ చేయడంతో భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ సోషల్ మీడియాలో పోస్టులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో అతడు దీన్ని డిలీట్ చేయాల్సి వచ్చింది. ఢాకా ఉగ్రదాడి తర్వాత 9 ఏళ్లకు వివాదాస్పద మత బోధకుడు, భారత్ నుంచి పరారైన జాకిర్ నాయక్ నవంబర్ 28 నుంచి సుమారు నెల రోజుల పాటు బంగ్లాదేశ్లో పర్యటించేందుకు యూనుస్ ప్రభుత్వం అనుమతించింది. 2016లో ఢాకాలోని హోలీ ఆర్టిసన్ బేకరీ వద్ద ఉగ్రదాడి జరిగింది. యూట్యూబర్లో జకీర్ నాయక్ ప్రసంగాలు విని ప్రేరణ పొందారని ఆ ఉగ్రదాడి నిపుణులు ఒకరు దర్యాప్తు అధికారులకు వెల్లడించిన నేపథ్యంలో నాటి షేక్ హసీనా ప్రభుత్వం జకీర్ నాయక్ నేతృత్వంలోని పిస్ టీవీ ప్రసారాలను బంగ్లాదేశ్లో నిషేధించింది. విద్వేష ప్రసంగాలతో మతాల మధ్య చిచ్చు పెట్టారంటూ అతనిపై భారత్లోనూ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఏడాది మే నెలలో జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రదాడి జరిగిన వెంటనే పాక్పై భారత్ అటాక్ చేస్తుందనే వార్తలు వచ్చాయి. ఆ సందర్భంగా మహమ్మద్ యూనుస్ సన్నిహితుడు బంగ్లాదేశ్ ఆర్మీ రిటైర్డ్ మేజర్ జనరల్
ఫజ్లూర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్పై భారత్ దాడి చేస్తే భారతదేశ ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోవటానికి చైనాకు బంగ్లాదేశ్ సహకరించారని ఆయన కామెంట్ చేశారు. ఈ విధంగా భారత్ను రెచ్చగొట్టేలా తన సన్నిహితులు సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నా, వ్యాఖ్యలు చేస్తున్నా యూనిస్ స్పందించడం లేదు. అవన్నీ పట్టినట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు. మరోవైపు భారత్ విరోధులైన చైనా, పాకిస్తాన్కు చేరువయ్యే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.